నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. సత్యాగ్రహిలో ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. బీజేపీకి సంబంధించి రాజ్యసభ ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి బీజేపీ మాజీ అధ్యక్షులు, ఇంకా చెప్పాలంటే బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ గారు నాతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్కారం. లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ది సత్యాగ్రహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. ఏంటి ప్రస్తుతం తెలంగాణ రాజకీయం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎలా ఉందని అంటారు? తెలంగాణ రాజకీయాలు ఒకసారి విశ్లేషిస్తే ప్రజలు రెండు పార్టీలతో మోసపోయారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చి తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద ప్రజలను మభ్యపెట్టి ఒక కుటుంబం బాగుపడ్డది తప్పితే తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదనేటువంటి ఆవేదన తెలంగాణ ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ప్రజలకు విశ్వాసం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అనుకునే దిశలో మరి బై డిఫాల్ట్గా వారు ఇచ్చినటువంటి బోగస్ హామీలు, గ్యారంటీలు కేసీఆర్ వద్దనుకున్నప్పుడు విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే సంవత్సరం కాలంలోనే తేలిపోయింది. గ్యారంటీలన్నీ బూటకమని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 420 హామీలని. ఇంకా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీద అరుపులు. మొత్తం రాష్ట్రమంతా కూడా అప్పుల ఉబ్బిలోకి నెట్టిపోయింది. గత ప్రభుత్వం వారు మాకు చేతికి చిప్పిచ్చారు. ఈ చిప్ప పట్టుకొని ఢిల్లీ పోతుంటే ఢిల్లీలో ఎవరు ఖాతరు చేస్తలేరు. నన్ను చూస్తే ఒక దొంగను చూసినట్టుగా ఢిల్లీలో చూస్తూ ఉన్నారు. అప్పులు అడితే చెప్పులు ఎత్తుకుపోయేవాడు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆ విధంగా తెలంగాణను మొత్తం నీరు గార్చేసి పాలన లేదు, అసలు పట్టు లేదు. ఒకవైపు హైకమాండ్ పోరు, రెండో వైపు ఇంటి పోరు. 46 సార్లు ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి. అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారనేటువంటి మళ్ళీ పాత రోజులు. ఆనాడు అంజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ అవమానిస్తే ఈరోజు రేవంత్ని అవమానిస్తోందా? మహానుభావుడు ఎన్టీ రామారావు తెలుగు ఆత్మగౌరవం పేరు తెలుగుదేశం పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి కాదు అక్కడ ముఖ్యమంత్రి. అంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి మొక్కరు వెళ్ళటం తప్పనంట. కేంద్రం దగ్గర కాదు, అధినాయకత్వంతో కలవడానికి, కార్యవర్గం విస్తరణ కోసం, మంత్రివర్గ విస్తరణ కోసం, శాఖల విస్తరణ కోసం పడిగాపులు గాయడము, అపాయింట్మెంట్ దొరకకపోవడము, అదే అనేక సందర్భాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ దొరుకుతోంది కానీ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ మాత్రం దొరకట్లేదని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు. తెలంగాణ ప్రజలు కూడా అవునన్నా కాదని ముఖ్యమంత్రి. 2014 నుంచి అదే పరిస్థితి. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం, కేంద్రము తెలంగాణ ప్రభుత్వం మీద ఒక రకంగా చిన్న చూపు చూస్తోంది. కిషోర్ గారు, నేను జాతీయ స్థాయిలో హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ పార్లమెంట్ బోర్డు. అవును. అందులో మోదీ గారితో సహా నేను 11 మంది సభ్యులు ఒకరిని. మీరు ఒకళ్ళు. అవును. ఈ 11 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ కాంగ్రెస్ నాయకుడైనా చర్చకు రమ్మని. మేము దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు గతంలో ఏనాడైనా కాంగ్రెస్ అధికారులు ఉన్నారు కేంద్రంలో, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అధికారంలో కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. ఎప్పుడైనా ఇన్ని నిధులు, ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని రోడ్లు, రైల్వే లైన్లు తీసుకొచ్చారని అడుగుతున్నాను. ఒక్కటి ఉదాహరణ చెప్తాను. రైల్వే బడ్జెట్ నేను పార్లమెంట్ సభ్యునిగా అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే రైల్వే అత్యధిక బడ్జెట్ యూపీఏ హయాంలో 880 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు మొన్న లాస్ట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 9,000 కోట్లు, తెలంగాణకు 7,500 కోట్లు. రైట్. తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లతో ఆధునికీకరించడం, పూర్తిగా కొత్తగా కడుతున్నారు. 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించి, చర్లపల్లి టెర్మినల్ చేశారు. వరంగల్ హన్మకొండలో వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇందిరాగాంధీ మెదక్ నుంచి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి అయ్యింది. మరి రైల్వే లైన్లు ఏమైనా తెచ్చారో కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాతనే ఆ మెదకు, ఆ ప్రాంతంలో మెదక్ రైల్వే స్టేషన్ మేమిచ్చాం, సిద్దిపేట రైల్వే స్టేషన్ మేము కట్టాం, కొమరవెల్లి రైల్వే స్టేషన్ మీరు ప్రధానమంత్రి, మీరు రాష్ట్రంలో ప్రభుత్వం మీది,
కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ది, కనీసం ఒక రైల్వే స్టేషన్ ఇవ్వలేని మీరు ఇవాళ మమ్మల్ని ఏమి ఇచ్చారు? ఇవాళ మేము ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నామా లేదా, ఎంతమంది ఎమ్మెల్యేలను చూడకుండా మోదీ గారు పెద్ద మనసుతో రాజకీయాలు ఎన్నికల వరకే, Yes. ఎన్నికల తర్వాత ఒక టీమ్ ఇండియాగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మి ఇవాళ తెలంగాణకు నేషనల్ హైవేస్ రైట్ 1,10,000 కోట్ల రూపాయలు. తెలంగాణ జాతీయ రహదారులు దేశంలో నేషనల్ యావరేజ్తో సమానంగా ఇవాళ రోజుకు 35 కిలోమీటర్లు రోడ్లు నిర్మాణం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, రైల్వేలు, ఇవాళ హైవేసు, రోడ్వేసు, ఎయిర్వేస్. కొత్తగా మోదీ గారు వచ్చిన తర్వాతనే కదా ఇప్పుడు మళ్ళీ కొత్త ఇవాళ ఎయిర్పోర్టు తెలంగాణకు వచ్చింది. లేకపోతే తెలంగాణకు ఒకటే ఎయిర్పోర్టు. కానీ అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టుగానే తెలంగాణకి ఇస్తున్నారు. అదే అంటున్నా కదా, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టు తెలంగాణ తక్కువ చూడడం లేదు, తెలంగాణ చిన్న చూపు లేదు. తెలంగాణ బీజేపీ లేకపోయినా ఇవాళ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు ఎన్ని నిధులు ఇస్తున్నాం అన్ని నిధులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ అంతకంటే మీ హయాంలో మరి పూర్తిగా ఏ రకంగా మీరు చిన్న చూపు చూశారు, విస్మరించారు తెలంగాణను. నేను చెప్పాను కదా, ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రాంతానికి మీరు రైల్వే స్టేషన్ తీసుకురాలేకపోయారు. కానీ 100% ఎలక్ట్రిఫికేషన్. కానీ ఉత్తరాదికి ఇస్తున్నంతగా తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు అన్న క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతుంది ఇక్కడ? రాజకీయంగా ఏదో విమర్శలు చేయాలి అంతేనా తప్పితే వాళ్ళకి అసలు ఎజెండా లేదు కదండి. ఇవాళ 0 టాలరెన్స్ ఆన్ కరప్షన్ మోదీ గారు. ఇవాళ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పేదల పథకాలు, దేశం మొత్తం 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే తెలంగాణ ఎక్కడ విస్మరించారా? లేదు. ఈ రకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాడికి సొంత ఇల్లు కళ సాకారం మోదీ గారు చేస్తూ ఉంటే గత ప్రభుత్వం కూడా ఇచ్చిన నిధులు దారి మళ్ళించారు మీరు. అయినా ఇల్లు మేము కట్టించాం. ఈ రకంగా ఏ పథకం చూసినా ఇవాళ గ్యాస్ కానివ్వండి, నల్లా ద్వారా నీళ్ళు జలజీవన్ మిషన్ కానివ్వండి, ప్రధానమంత్రి స్వనిధి వీధి వ్యాపారులు కానివ్వండి, ముద్రా పేరు మీద లోన్లు కానివ్వండి, ఈ రకంగా తెలంగాణను అన్ని రంగాల్లో కూడా మేము చేయుతనిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం. మీరు ఇంతకుముందు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రస్తావించారు. ఇంకా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావాల్సిన భూమి కనుక ఇచ్చినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవాళ్ళం. ఓకే. భూమి ఇవ్వకపోవడం, ఈ మేము చేసేటువంటి వంతెల నిర్మాణం కోసం ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తప్పితే ఇతరత్ర కాదు. కానీ ఇక్కడ మీరు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజ్యసభకు కాబట్టి యూపీకి ఇస్తున్న ప్రిఫరెన్స్ ఇటు తెలంగాణకి ఇవ్వట్లేదు. యూపీ కంటే ఆదాయం తెలంగాణకి ఉండేది ఒకప్పుడు, ఈ రోజున అప్పుడు సర్ప్లస్, ఈ రోజుకి వచ్చేసరికి లోటు బడ్జెట్కి వచ్చింది. దీనికి కారణం అటు తెలంగాణని విస్మరించటమే మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం. ఎందుకనంటే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. సో అలా నేను చెప్తోంది. ఆ యాంగిల్లో ఆలోచిస్తే మొదటి నుంచి కూడా ఏదో వివక్ష కొనసాగుతోంది. లేకపోతే తెలంగాణకిను అటు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రికిను నా పక్కన బీజేపీకి పడని పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణాలు ఎవరని అంటారు? ప్రధానమంత్రి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి. ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి. ఇది దేశ చరిత్రలో మొదటి వ్యక్తి, మూడోసారి అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి కావడం. అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మొదటి వ్యక్తి, మూడోసారి ప్రధానమంత్రి. అవును. ప్రజలతే ఆ రకంగా గౌరవం పొందిన వ్యక్తి ఇవాళ ఇక్కడ గతంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని గౌరవించకపోవడం, కనీసం ప్రోటోకాల్ ఎంత అవమానపరిచినా మరి మోదీ గారు ఎక్కడ కూడా ఆ యొక్క బీఆర్ఎస్ లేదా కేసీఆర్ వ్యవహార శైలి మీద తెలంగాణ ప్రజల మీద తన అక్కసు చూపలేదు. నేను అందుకని ఛాలెంజ్ చేస్తున్నాను. 12 లక్షల కోట్లు మేము ఈ 11 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాము తెలంగాణ కోసం. ఇన్ని ప్రాజెక్ట్స్ మేము తెచ్చామా? మూతపడ్డటువంటి కర్మాగారం ఈ హయాంలో రామగుండం థర్మల్ పవర్ ఎరువుల కర్మాగారం 6,300 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి తెరిపించాం, ఉపాధి ఇచ్చాం, ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు అమ్ముకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, మేము చేస్తాం. ఇవాళ పసుపు బోర్డు ఇచ్చాం నిజామాబాద్. అన్ని రికార్డు స్థాయిలో తెలంగాణకు మీ హయాంలో జరగని అసాధ్యం అనుకునే సాధ్యం చేసి ఇస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రి వ్యవహారం, మరి ప్రస్తుత ప్రభుత్వం అవినీతి, ఈ రకంగా సర్ప్లస్ బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ అప్పుల పాలు చేసింది ఎవరు? అప్పుల ఊబిలోకి నెట్టింది ఎవరు? మీ యొక్క పాలన చేత కాకపోవడం. ఇవాళ మోదీ గారు ఎంత ప్రపంచం మొత్తం కూడా అల్లాడిపోతుంది, ఆర్థికంగా చితికిపోతుంది. కానీ ఒక స్థిరత్వంతో
పెట్టుబడులు మౌలిక సదుపాయాల మీద పెట్టి మోదీ గారు ఇవాళ ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎస్ ఎయిర్వేసు, రైల్వేసు, మరి వాటర్ వేసు, ఆ రకంగా రోడ్ వేసుతో పాటు బ్రహ్మాండమైనటువంటి ఇవాళ వంతెనలు నిర్మాణం చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుతూ అసెట్స్ క్రియేట్ చేశాడు, సంపద సృష్టించారు. మీరు ఉన్న సంపద అమ్ముతున్నారు ఇవాళ. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేదానికి సిద్ధమైనారు మీరు, మీ ప్రబుద్ధులు. అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా ఓఆర్ఆర్ రోడ్డుకు సంబంధించిన టోల్ మొదలే దాని అమ్మకానికి గురించి. అప్పుడులో జరగలేదు అనుకుంటా కదా, జరిగినాయా ఏది భూముల అమ్మకాలు అనేవి? అంతకుముందు కూడా చేశారు. కేసీఆర్ కూడా ప్రభుత్వ భూములు చాలా వరకు పేదల భూములు లాక్కున్నారు, ప్రభుత్వ భూముల అమ్మకాలకు పెట్టారు. అంటే ఇవి ప్రభుత్వ భూములు అనేది భావితరాలకు సంపద, భావితరాల భవిష్యత్తును అమ్మకాన్ని పెట్టేందుకు మీకు ఎవరు అధికారం ఇచ్చారు? కాంగ్రెస్ కానీ మీరు కానీ. మిమ్మల్ని గెలిపించినందుకు మీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పాలు చేయమంటే ఆస్తులమ్మి, ఒక సామెత ఉందే, ఉన్న ఆస్తులంతా పంచుకుంటూ పోతే ఉన్న పంచ ఓడిపోతుందని చెప్పి. అట్లా మీరు ప్రభుత్వ ఆస్తులు సంపద అంతా కూడా అమ్మకాన్ని పెట్టి తాకట్టు పెట్టి ఎవరి మేలు కోసం చేస్తున్నారు? కేంద్రం నుంచి రావాల్సిన వాటా విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ అన్యాయమే ఈ రోజున పరిస్థితిని ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పి చెప్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 8 లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు? గత ప్రభుత్వం, మీరు కలిసి. అప్పుల మీద వడ్డీలు కట్టడానికి అప్పులు తీసుకుంటున్నారు తప్పితే అభివృద్ధి చేద్దామనే దానికి సోయి లేదు. ఇవాళ మొత్తం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోలేకపోతున్నారు. మొత్తం ఫీ రియంబర్స్ 7,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ మూతపడ్డది, ఆసుపత్రులు ఎవరు కూడా. ఇవాళ ఉద్యోగస్తులకు డిఏ లేవు, పిఆర్సీ లేదు. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు కష్టపడి వాళ్ళు ఈ రాష్ట్రానికి అనేక సేవలు అందిస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి. టోకన్లు ఇస్తున్నారు, వాళ్ళు కూపన్లు ఇస్తున్నారు. కూపన్లు దాన్ని క్యాష్ కావాలంటే 15% కమిషన్ కావాలి. ఎక్కడ ఈ తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం? వీళ్ళ దోపిడీ కోసమా? ప్రజలు ఇవాళ ఆవేదనతో ఇవాళ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. మీరన్న ఉత్తరప్రదేశ్ బీమారు రాష్ట్రం, చాలా పేదరికంలో ఉన్న రాష్ట్రం, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తోందని అంటారు. ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతున్నది. పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. భవ్యమైనటువంటి అయోధ్య రామ మందిరం, కాశీ కారిడార్. ఆ రకంగా ప్రజలను ఆ రకంగా ఆకట్టుకునే రీతిలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నది? జంగల్ రాజుగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ మోదీ, యోగి ఏ రకంగా ఇవాళ శాంతి భద్రత కాపాడుతున్నారు. రోల్ మోడల్గా ఉత్తరప్రదేశ్ని చూపిస్తుంది బీజేపీ. ఎగ్జాక్ట్లీ ఉత్తరప్రదేశ్ తరహా అభివృద్ధి కావాలన్నా, ఉత్తరప్రదేశ్ తరహా శాంతి భద్రతలు, ఉత్తరప్రదేశ్ తరహా ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ అమలు చేసాం, అదే రకమైన సర్కార్ని ఇక్కడ కూడా మేము తీసుకొస్తామని చెప్పి బీజేపీ చెప్తోంది. తప్పకుండా. కానీ అక్కడ ఏ రకమైన నిర్బంధం జరిగిందనేది కూడా మీరు ఇక్కడ కొనసాగిస్తామని చెప్పగలరా? నిర్బంధం అనేది ఇవాళ కల్లారా చూసాం. ఇక్కడ లఘుచర్లలో పేద గిరిజనులు మా భూములు పోతున్నాయంటే లాఠీలు చులిపించి బేడీలు వేసి జైలుకి తరలించారు. అంతకుముందు ఖమ్మంలో కేసీఆర్ గారు రైతులు మాకు గిట్టుబాటు ధర కావాలంటే జైల్లో పడేసి. ఇది మీ నిర్బంధాలు. ఎవరైనా ప్రశ్నిస్తే నిర్బంధం, అరెస్టు, జైలు. ఇవాళ విమర్శిస్తే వాళ్ళ నూళ్ళు మూతలు పడుతున్నాయి. నేను అడుగుతున్నా వాళ్ళ సూటిగా, రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు వచ్చి ప్రచారం చేసావు ఇక్కడే ఈ అశోక్ నగర్లోనే మా ఇంటి వెనకాల వచ్చి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మాకు ఓటేయండి, గెలిపించండి, మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నాడు. పతాలు లేడు ఇవాళ రాహుల్ గాంధీ. పాపం ఇవాళ మొత్తం సిటీ సెంట్రల్ లైబ్రరీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్, స్టడీస్ అన్నీ మూతపడుతున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మీకు వచ్చినాయి ఉద్యోగాలు, మీ నాయకులకు వచ్చినాయి కొలువులు, మీ నాయకుల యొక్క పిల్లలకు రాజకీయ పదవులు వస్తున్నాయి. కానీ ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని హైదరాబాద్కి వచ్చి పొట్ట చేత పట్టుకొని వస్తువులుండి చదువుకుంటూ ఉంటే ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు. ఇవాళ అందుకనే రాహుల్ గాంధీ ఒకసారి వచ్చి చెప్పాలి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కూడా రెచ్చగొట్టాడు ఆ రోజు. కానీ జపాన్ని అధిగమించి 4వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది. మీరు చెప్పిన ప్రపంచం మొత్తం చూస్తోంది అది. కానీ పేద మధ్యతరగతి వర్గాల్ని మాత్రం పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో బీజేపీ ఎందుకు ఇంకా వెనకాడుతోందా? వీళ్ళు తీసుకొచ్చే పథకాలు సరిగ్గా చేరట్లేదా? ఏం చెప్తారు ఆ విషయంలో? అంటే మీరు సరైనటువంటి సమాచారం నిజంగా సేకరిస్తే
ఈ 11 సంవత్సరాలు 25 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించి ఇవాళ మోదీ మనం చెప్పినటువంటి వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగైందని అంటారా? తప్పకుండా మెరుగైంది కాదు. పేదరికం నుంచి దారిద్ర్య రేఖ నుంచి ఎగువన వచ్చారంటేనే వాళ్ళ జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులు. ఇవాళ ఇంతకుముందు చెప్పాను నేను, మొత్తం ప్రపంచం అంతా కూడా చితికిపోతుంది ఆర్థికంగా. కానీ మోదీ గారి యొక్క ముందు చూపుతో ఒక విజనరీ లీడర్ కాబట్టే ఇవాళ ఆర్థికంగా 4వ స్థానానికి రావడం. కోవిడ్ అవరోధాలు, అడ్డంకులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వాతావరణం, చివరికి మొన్న ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్నటువంటి అంశాలను కూడా అధిగమించి 100 కోట్ల మందికి పైగా 3 సార్లు వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసి 100 దేశాలకు పంపిణీ చేసినటువంటి ఖ్యాతి ఘనత మన ప్రభుత్వం. ఇవాళ 4th ఎకానమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సర్పాసింగ్ జపాన్. 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి జర్మనీని ఎన్నికతోసి ముందుకు వచ్చే పరిస్థితి. మోదీ గారు ఆర్థికవేత్త కాదు, పేద కడుపు కాలి అనుభవించిన వ్యక్తి కాబట్టి ముందు చూపు. ఎక్కడ కూడా ఇవాళ లీకేజీలు లేవు, ఇవాళ అవినీతి లేదు. కాబట్టి 44 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాల్లోనే పేదలకు సంబంధించిన పథకాల్లో 55 కోట్ల మంది పేద బ్యాంక్ ఖాతాలోకి నేరుగా చేరబడేది, ₹1 కోత లేకుండా. కానీ ఇదే రాజీవ్ గాంధీ గారి హయాంలో ప్రధానమంత్రి వారే స్వయంగా చెప్పారు, भाई दिल्ली से 100 रुपये गरीब के लिए मैं बेचता हूँ, तो गरीब को 15 रुपये पहुँचता था, 85 रुपये दलाली जेब में जाता था. ये था आपका शासन, ये था राजीव गांधी का ज़माना. आज मोदी जी का ज़माना ज़ीरो टॉलरेंस करप्शन. मैं खाता नहीं, किसी को खाने नहीं देता हूँ, गरीब को सीधा क्या बैंक के खाता में पहुँचना, कोई दलाली नहीं है बीच. ఇటీవల ఒక సర్వే వచ్చింది సార్. ఆ సర్వేలో రిచ్ అవుతున్నారు, పూర్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు. సో మరి ఈ పథకాలు ఏమవుతున్నాయి, లేకపోతే ఈ వ్యవస్థ అంతా ఏమవుతుందో అని చెప్పి ఆ సర్వేలో మాట్లాడారు. మోదీ గారు కూడా ఒక ముందు చూపుతోనే సంపాదించేటువంటి సృష్టించే మార్గాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళ శక్తికరణ చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి ఉచితాలు ఇస్తాం తిని కూర్చోని కాదు. వాళ్ళ ముద్రా లోన్స్, స్వనిధి లోన్స్, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ, వాళ్ళని ఆధునీకరించి శిక్షణ ఇచ్చి ఆధునికరమైన పరికరాలు కల్పించి ఆర్థిక సాయం చేసి సంపాదించుకునే మనం ఇవాళ లక్పతి దీదీలు అని చెప్పి డ్రోన్ల ద్వారా మహిళలు ఇవాళ వాళ్ళ లక్షాధికారులు చేసేటి. ఈ రకంగా పథకాలు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా వాళ్ళను సంపాదించే మార్గాలు చేస్తుంటే మీరేమో అది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం. ఇవన్నీ సార్ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళట్లేదేమో అని అనిపిస్తోంది. నిజమే, మీరు అన్నదానికి నేను 100% ఏకీభవిస్తా. కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళట్లేదేమో, గ్రామాలకి చేరాల్సినవన్నీ కూడా ఎక్కడో అడ్డం పడుతున్నాయి. అది కొద్దిపాటి, ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవో అక్కడ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన్రేగా కింద వచ్చిన నిధులు దారి మళ్ళిస్తూ ఉంటారు. పేదలకు ఇళ్ల కోసం ఇచ్చే బడ్జెట్ మోదీ గారు ఇచ్చేది పక్కదారి పట్టిస్తున్నారు, వడ్డీలకు లేదా జీతాలకు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు కాకపోవడానికి ఆ స్థానిక ప్రభుత్వాలు, స్థానిక పాలన సక్రమంగా లేకపోవడం. అయినా ఇవాళ 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం, ప్రజలు ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఆ పేదల పొట్ట వాళ్ళ నిమిత్తం ఆకలి వాళ్ళు తీరుస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే పేదరికంద అనుభవించిన వ్యక్తి, ఆకలి అంటే తెలిసిన వ్యక్తి కాబట్టి అభివృద్ధి ఒకవైపు, పేదల సంక్షేమము, మధ్యలో ప్రజల విశ్వాసాలతో కూడుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు. పిసిసి కార్యవర్గం ఏర్పాటు చేయడానికి 18 నెలల టైం పట్టింది అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడారు ఆ రోజుల్లో. మరి ఇవాళ బీజేపీ అధ్యక్షుడి విషయంలో ఎందుకు ఇంత తాత్సారం? ఎక్కడ అడ్డం పడుతున్నారు? ఎవరు అడ్డం పడుతున్నారు? ఎందుకు అడ్డం పడుతున్నారు? పిసిసి కార్యవర్గం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఇవాళ బీజేపీ ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కూడా అది కూడా అతిపెద్ద రాజకీయ 12 కోట్ల సభ్యత్వం. నేను ఇవాళ నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, పోలింగ్ బూత్ నుంచి జాతీయ అధ్యక్షుడు ఎన్నిక నిర్వహణ నా బాధ్యత. అది 10 లక్షల బూతుల్లో ఇవాళ 7 లక్షల బూతుల్లో కమిటీలు వేసాం, మండల కమిటీలు వేసాం, జిల్లా కమిటీలు అయిపోయినాయి, 14 రాష్ట్రాల అధ్యక్షులు అయిపోయినాయి. ఇంకా మాకు 37 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఏదో ఒక కుటుంబ పార్టీ కాదు, డైనింగ్ టేబుల్ కూర్చొని చర్చించుకొని నువ్వు ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, తల్లి కొడుకు బిడ్డ. అవునండి, సమయం పడుతుంది తప్పకుండా. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తల అభిప్రాయాలు సేకరణ చేయాల్సి. అంతేగాని మీ మాదిరిగా తండ్రి
ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. ఉమ్, ఈ రకంగా మీ పార్టీలో సామాజిక న్యాయం లేదు, పేరుకు సామాజిక న్యాయం అని చెప్పి ప్రచారం చేయడం కానీ, ఒక కుటుంబంలోనే 3 ఎంపీలు, ఉమ్, ఇది మీ సామాజిక న్యాయం. ఇవాళ మేము ప్రజాస్వామికంగా మధ్యలో మీరు అన్నట్టుగా ఆపరేషన్ సింధూరు, ఉమ్. మధ్యలో కొన్ని అవంతరాలు ఏమన్నా అవాంతరాలు వచ్చి వచ్చాయి ఉంటాయి. కాబట్టి ఉమ్. 14 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి, మిగతా రాష్ట్రాలు కూడా త్వరలో అయిపోతాయి. తెలంగాణ కానీ కూడా బీజేపీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, కానీ ఎందుకో కొన్ని తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి కొన్ని ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయన్న విధంగా బయటికి మాట్లాడుతున్నారు. దానికి కారణాలు ఏంటనంటారు? అనేక మంది కొత్త వాళ్ళు, పాత వాళ్ళు పార్టీలో చేరుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం పెరిగిపోయింది అంతర్గతంగా, మీడియాలో వార్తల సృష్టి ఎక్కువైపోతుంది. ఎందుకు రాజాసింగ్ గారు కామెంట్ చేశారు కదా, అదే, ఇవన్నీ- బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అదే. అధిష్టానం పట్టించుకోవట్లేదు, తన్ను కూడా వదిలేస్తే ఎట్లా కదా, ఇవన్నీ అని ఆయన కూడా మాట్లాడారా కాదా? పార్టీ అన్ని విధాల్లో ఆలోచన చేస్తుంది. క్రమశిక్షణను మేము తప్పకుండా ఉమ్, కాపాడుకుంటాం. ఇప్పుడు దాంట్లో కూడా మా ఎమ్మెల్యేలు ఇంతవరకు ఈ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే పార్టీ మారినట్టు దాఖలాలు లేవు. లేవులేండి అవి ఆ ఒక విషయంలో ఎంపీ కాదు. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కడ ఏ పార్టీలు ఎప్పుడు ఉంటున్నారో, ఎక్కడ పోతున్నారో, కండువాలు ఎప్పుడు మారుతున్నారో ప్రజలకే అర్థమవుతుంది. ఒక టైం ఫ్రేమ్ ఏమన్నా ఉందండి రాజకీయ ఈ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో? ఏమన్నా? అయిపోతుంది, 1 నెల 2 నెలల లోపల అయిపోతుంది. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రభావం ఏ మేరకు అంటే మీరు ఇచ్చే సమాధానం ఏం చెప్తారు? వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఉమ్, ఇంకా 3 సంవత్సరాలు జరిగినా, 4 సంవత్సరాలైనా ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఇక్కడ ఖాయం. రాష్ట్ర రాజకీయాల్ని శాసించగలదా బీజేపీ? తప్పకుండా బీజేపీని అధికారంలో రావడమే లక్ష్యంగా ఇవాళ మేము పనిచేస్తున్నాం. అందరం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీజేపీ అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, మోదీ నేతృత్వంలో అభివృద్ధి ఇంకా వేగం కావాలి, పేదల సంక్షేమ పథకాలు ఇంకా అమలుకు జరగాలంటే మోదీ కావాలి, బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మేమందరం కూడా కలిసి కట్టుగా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరుస్తాం. తెలంగాణలో లోపాయికారి ఒప్పందంతో నడుస్తోంది బీజేపీ అన్న మాట ఎందుకు వస్తోంది? బీఆర్ఎస్తో లోపాయికారా, కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి మీడియాలో ఒప్పందమా? ఎలక్షన్స్లో లేదు కాబట్టి బీజేపీ గెలిచింది, మా ఓటు బ్యాంకును బీజేపీ తీసుకుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు మాట్లాడినా, అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా వాళ్ళు కూడా మాకు ప్రత్యామ్నాయం లేక బీజేపీకి వేసామని చెప్పి వాళ్ళు మాట్లాడినా, ఇవన్నీ కూడా దానికి సంకేతంగా ఆడలేక కనిపిస్తున్నాయి కదా. మధ్యలో ఓడినట్టు కాంగ్రెస్ పార్టీ, ఆ, ఇవాళ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా కనుమరుగవుతున్నాయి. మొన్న పార్లమెంట్లో ఏమో దాదాపు కాంగ్రెస్ 8కి పరిమితమైంది. ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాకముందు జరిగిన ఎన్నికల్లో 35% ఓట్లు మేము సాధించాం, 8 ఎంపీలు గెలిచాం. అవును. టీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అయిపోయింది. ఒక్క ఉదంతం చెప్పండి, మేము టీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో కానీ కలిసి ఎన్నికల పోటీ చేసిన ఉదంతం. ఉమ్, ఇదే కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, కలిసి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, కలిసి దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఉమ్, మీరంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్. అంటే బీజేపీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది, ఇది బాగా వేయబోతుంది అని చెప్పి లోపాయికారిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సహకరించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఎన్నికల ముందు ఎన్ని మాట్లాడండి, అవును. మొత్తం తెలంగాణ తాకట్టు పెట్టారు, దోచుకున్నారు, లక్షల కోట్లు దోపిడీ అయిందని చెప్పారు. ఇవాళ విచారణలు ఏమవుతున్నాయండి? ఒక్కరినన్నా ఇవాళ శిక్ష విధించారా? ఉమ్, విచారణల పేరు మీద కాలయాపన చేసి ఆ రకంగా మీరు లోబరుచుకుంటున్నారా, లేకపోతే సర్దుకుంటున్నారా, సర్దుబాట్లు అవుతున్నాయా, వాళ్ళు చేసిన దోపిడీలో వాటాలు పంచుకుంటున్నారా? ఒక్క కేసు అయినా ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, అది కార్ రేస్ అన్నారు, ఉమ్. మరి డ్రగ్స్ అన్నారు, రకరకాలైనటువంటి రేవంత్ రెడ్డి గారు చేయని ప్రచారమే లేదు. 7.5 అయింది, ఒక్కరికైనా శిక్ష విధించారా? అర్థం జరుగుంటే చేసుకో. చేస్తుండే వాళ్ళేమో, జరగలేదేమో ఏమి. మరి గత ప్రభుత్వంలో ఏం జరగలేదు. జరిగినప్పుడే ఇంత ప్రచారం ఎందుకు చేశారు రేవంత్ రెడ్డి గారు? అది కాంగ్రెస్ చేసుకుంది. అది కాంగ్రెస్ మీకు వాస్తవాలు మీకు తెలుసు కదా. బీజేపీ అధికారులు మీరు ఉన్నారు కదా, ఆ, మరి దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. 15 నెలలు కాలయాపన. ఉమ్, ఇప్పుడు వాస్తవంగా అవినీతి జరిగిందనేది వాస్తవం. బీఆర్ఎస్ టైంలో కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు, ఏ రకంగా దోపిడీ చేశారో, కాంట్రాక్టులు జేబులు నింపారు, మొత్తం కోడైకి వస్తున్నది. ఎందుకు ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఆదేశిస్తే మేము విచారణ చెప్తుంది కేంద్రం, తేటతెల్లమైపోతుంది, దోషులను కఠినంగా శిక్షింపబడతారు. కానీ రోజు ఇవాళ ఇంజనీర్లు, అధికారులు జైలుకు అవుతున్నారు, కానీ దానికి అసలు అయినటువంటి ఆ ప్రభుత్వాన్ని ఇంతవరకు బాధ్యత చేయలేదు. అవినీతి జరిగిందని తెలిస్తే బీజేపీనే డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చుగా. డైరెక్ట్గా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలా, వాళ్ళు లెటర్ రాయాలి. రాస్తే తప్పకుండా మేము ఎంక్వైరీ చేస్తాం. ఉమ్, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? కానీ మీరు డిమాండ్ చేయాలిగా ఆ విషయం. మేము డిమాండ్ ఎప్పటి నుంచి చేస్తున్నాం, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టమని. ఉమ్, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు వాళ్ళు సర్దుకోవడానికి
ఎంక్వైరీలు పెట్టి కమిషన్ల పేరు మీద సర్దుకుంటున్నారు, సర్దుబాటు చేసుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. బీజేపీ తెలంగాణ తెచ్చింది కాదు, తెలంగాణ ఇచ్చింది కాదు, కానీ తెలంగాణలో మేము బాగా వేయాలన్న ప్రయత్నం చేయటం, దాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలని అంటారు అక్కడ? తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఎందుకు, ఆ రోజు జేఏసీలో నేను కమిటీ సభ్యులు తెలంగాణ ఉద్యమం. ఆ రోజు అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు లేకపోతే పార్లమెంట్ బిల్లు వచ్చేదే కాదు. మీరు ఏ రకంగా రాయల తెలంగాణ అన్నారు, హైదరాబాద్ తెలంగాణ అన్నారు, తెలంగాణ పట్టుబట్టి సాధించింది భారతీయ జనతా పార్టీ. ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా తెలంగాణ ప్రజలను న్యాయం జరగాలంటే అన్నదమ్ముల్లా విడిపోవాలని చెప్పి కోరింది మేము, డిమాండ్ చేసింది మేము. పార్లమెంట్లో వీధుల్లో కూడా ఆ రకంగా పోరు చేసింది బీజేపీ, ఏబీపీ అందరూ కూడా ఆ రకంగా చేసింది, సాధించాం. అది తెలంగాణ వాదులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు. జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా? దాంట్లో మెంబర్ కూడా కాబట్టి మీరు, మీ సలహా ఏంటి? మీరు ఎంతవరకు దాన్ని విశ్వసించవచ్చు అని అంటారు? ఆ విషయంలో మనం ముందుకు వెళ్తున్నామన్న విషయాన్ని ఎక్కడ చెప్పగలరు? మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇంకా ప్రజాస్వామికంగా దీని మీద చర్చ జరగాలని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆదేశించడం, పార్టీ కూడా నాకు అందులో అవకాశం కల్పించడం, విస్తృతంగా చర్చలు జరుపుతున్నాం. ఎక్కడన్నా ప్రభుత్వం కూలిపోతే ఏంటి ఆ ప్లేస్లో దానికి అనుగుణంగా చర్చలు చేస్తున్నాం. న్యాయపరంగా అన్ని విధాలుగా కూడా ఏ రకంగా గతంలో మాదిరిగా మధ్యలో ప్రభుత్వం పోతే మిగిలిన కాలానికే మరి ఎమ్మెల్యే ఉప ఎన్నిక వస్తే ఆ మిగిలిన కాలానికి ఎమ్మెల్యేగా ఉంటాడో ఆ రకంగా ప్రభుత్వం మధ్యలో పడిపోతే మిగిలిన కాలానికే ప్రభుత్వం ఉండే విధంగా చర్చలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. ఆ విధమైనది ఆలోచనతో ఖచ్చితంగా ముందుకు వస్తాం. నాకు పూర్తి నమ్మకం ఉంది 2029లో ఈ యొక్క మరి ఏకకాలంలో ఎన్నికలు జరిగేదానికి అవకాశాలు. మంచి ఫ్రెండ్ ఈయన అని చెప్పుకోవడానికి ఎవరు సార్? నాకు ఎవ్వరూ శత్రువు లేరు, నాకు అందరినీ మిత్రులుగా భావిస్తాను. కాంపిటీటర్, గట్టి కాంపిటీటర్ నాకు ఈయన అని మీ పార్టీ కాదు, నేను ఎవరికి కాంపిటీటర్ కాదు, నాకు ఎవరు కూడా కాంపిటీటర్ కాదు. ముషీరాబాద్ నుంచి వచ్చినప్పుడు మరి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఏం ఫీల్ అవ్వాలా? సహజంగా అది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటలు సహజం. నేను 2 సార్లు గెలిచాను, ఒకసారి 200 ఓట్లతో పోయాను, ఒకసారి 2000 ఓట్లతో పోయాను. అంతే మాత్రం. దాని మీద వ్యక్తిగతమైనటువంటి కక్షలు, వివక్షలు అనేది ఎన్నడూ కూడా నా మనసులో. రాజకీయాలు ఎప్పుడన్నా పక్కన పెట్టేసేసి ఎక్కడికన్నా వెళ్ళారా ఎప్పుడన్నా? పుణ్యక్షేత్రాలు. జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ అండి. కేసీఆర్ గారు అంటే మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి విధానం ప్రజాస్వామికంగా లేదనేటువంటి భావన అందరిలో ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఏదో చేయాలని తలంపు ఉంది, కానీ వారికి కాళ్ళు చేతులు ఢిల్లీలో కట్టేశారు, ఇక్కడ హైదరాబాద్లో కట్టేసేసి వారిని మొత్తం ఇదే ఢిల్లీ బాట పట్టిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తిరుగులేని నాయకుడు. రాహుల్ గాంధీ గారు ఇంకా రాజకీయాల్లో వారు రాణించాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ సహచరులు, ఇద్దరం కలిసి దాదాపు 40 సంవత్సరాలు చేస్తున్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళ కేంద్ర మంత్రి సంతోషం. బండి సంజయ్ గారు, వారు ఒక ఫైటరు, అగ్రెసివ్, ఒక హిందుత్వవాదిగా ప్రజలు ఆదరణ ఉంది. రాజాసింగ్ గారు అక్కడక్కడ ఆవేశం పడవచ్చు, కానీ అతను కూడా ప్రజా అభిమానం చూడగలిగినటువంటి నాయకుడు. 3 సార్లు ఎమ్మెల్యేగా హైదరాబాద్లో గెలిచారు. డాక్టర్ కె లక్ష్మణ్ గారు అంటే ఏం చెప్తారు? డాక్టర్ లక్ష్మణ్ గారు ఎప్పుడు కూడా పార్టీలో సుశిక్షితులైన కార్యకర్తనే, నాయకుడు, ఎంపీ, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అనే భావన ఏనాడు కూడా నాలో. ఎంపీగా ఉన్నా కూడా మీరు ఆ హావభావాలు కానీ లేకపోతే ఆ ఉందా కానీ ఎక్కడ చూపించరు, ఎందుకని? కారణం ఏమైనా ఉందండి? నాకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ప్రజల కోసం, దేశం కోసం, పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ నేను వ్యవహరిస్తూ ఉంటాను. అదే నేను గొప్పగా నేను దాన్ని భావిస్తూ ఉంటాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.